దెయ్యాల కాలనీ పార్ట్ 3. అవునురా హఫా జువారి మద్భకం ఖిరో రుఖి హుయుజం ఘం. మాంత్రికురాలు తన మంత్రశక్తులను బాబీకి నేర్పడం మొదలు పెడుతుంది. అయితే దెయ్యాల మీద పగతో రగిలిపోతున్న బాబీ వాటన్నిటినీ శ్రద్ధగా నేర్చుకుంటాడు. అలా 10 ఏళ్ల పాటు మాంత్రికురాలితో కలిసి అదే చోటులో ఉంటాడు. ఆ తరువాత బాబీ ఒక శక్తివంతమైన మాంత్రికుడిగా మారతాడు. ఈ క్షణం నుండి నీ పేరు కాలా. అయితే నేను ఆ చోటుకు వెళ్లే సమయం వచ్చినట్టే కదా. తొందరపడుకు కాలా, ముందు నువ్వు నీ శక్తులను నిరూపించుకోవాలి. అందుకు నేనేం చేయాలో చెప్పు. ఇక్కడ దగ్గరలో లోదా అనే కొండ ఉంది. ఆ కొండ మీద ఎన్నో ఏళ్ల నుండి కిరో అనే దెయ్యం ఒక వస్తువుకు కాపలా ఉంటుంది. గతంలో ఈ విషయం ఒకసారి చెప్పినట్టు ఉన్నారు. అవును కాలా, చెప్పాను. ఇప్పుడు నువ్వు ఆ కిరో కాపలాగా ఉండే వస్తువును తీసుకురావాలి. అదే నీ పని. చేయగలవా? తప్పకుండా చేస్తాను. అంతేకాదు నా తల్లిదండ్రుల ప్రాణాలు తీసిన ఆ దయ్యాలను అంతం చేస్తా. ముందైతే ఆ వస్తువు ముఖ్యం కాలా. ఏ పొరపాటు జరగకూడదు. కాలా మాంత్రికురాలితో మాట్లాడిన తర్వాత ఆ చోటు నుండి లోతా కొండ వద్దకు బయలుదేరుతాడు. మరోవైపు కాలనీలో ఉండే దెయ్యాలు రాత్రిపూట మనుషుల కోసం తిరుగుతుంటాయి. అయితే ఒక అమావాస్య రోజు నాడు హఠాత్తుగా దెయ్యాలన్నీ కుప్పకూలిపోతాయి. ఆ సమయంలో దెయ్యాలు ఏదో తెలియని నొప్పితో అరుస్తాయి. అయితే కొన్ని క్షణాల తర్వాత అంతా సద్దుమణుగుతుంది. ఎప్పుడు లేనిది ఇలా జరిగిందేంటి? మనకున్న గడువు త్వరలో తీరబోతుంది అనడానికి ఇది ఒక సంకేతం. అసలు మనకు ఆ రోజు అలా జరగకుండా ఉంటే బాగుండేది. విధిని ఎవ్వరూ మార్చలేరు కదా. నాకైతే ఈ చోటులో ఆత్మగా ఘోషిస్తూ ఉండాలని లేదు. అలా 2 దయ్యాలు మాట్లాడుకుంటాయి. నిజానికి కొన్ని ఏళ్ల క్రితం ఈ కాలనీలో ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. అందరూ కలిసి సరదాగా పండుగలు జరుపుకునేవారు. అలానే ఒకరి కష్టాలను ఇంకొకరు అర్థం చేసుకుని సాయం చేసుకునేవాళ్ళు. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఒక దుష్ట అఘోర కనుదృష్టి ఆ కాలనీ మీద పడుతుంది. సృష్టిలో కవినాశలిగం భూతకాల నికృతివరం సకల క్రియహతం అఘోరాశకం. అఘోరా మంత్రాలు చదివిన కాసేపటికి ఆ పుర్రెలో నుండి ఒక దెయ్యం విడుదలవుతుంది. అయితే ఆ దెయ్యం ఎంతో కాలంగా అఘోరా వద్దనే ఉంటుంది. నేను ఈ లోకంలో శక్తివంతమైన మాంత్రికుడిగా మారడానికి సరైన అవకాశం దొరికింది. అందుకోసం ఎన్నో ఆత్మలను నీ వశం చేసుకోవాలని చెప్పావు. అందుకే ఈ చోటుకు వచ్చా. నాకు అర్థం కాలేదు అఘోరా. ఇక్కడ దగ్గరలో మనుషులు ఎక్కువగా నివాసం ఉండే చోటు చూశాను. నేను వారి ప్రాణాలు తీసి ఆ తర్వాత ఆత్మలను నా వశం చేసుకుంటాను. ఇది సరైన ఆలోచన కాదనిపిస్తుంది. తన మాటకు దెయ్యం ఎదురు సమాధానం చెప్పడంతో అఘోరా తన శక్తితో దాడి చేస్తాడు. దాంతో దెయ్యం దూరంగా వెళ్లి పడుతుంది. ఆ సమయంలో కింద పడిన దెయ్యం లోపల నుండి ఒక పిల్ల దెయ్యం బయటకు వచ్చి నొప్పితో బాధపడుతుంది. నాకు నొప్పిగా ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వెందుకు బయటకు వచ్చావు? లోనకి వెళ్ళిపో. ఇంకెంతకాలం మనం ఇలా ఉండాలి? మీ అమ్మకు అర్థమయ్యేలా చెప్పు. నాకు ఎప్పుడూ ఎదురు మాట్లాడొద్దని. నన్ను క్షమించు అఘోరా. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? ముందుగా చెప్పినట్టు ఆ చోటులో మనుషులను చంపితే వారి ఆత్మలు బలహీనంగా ఉంటాయి కాబట్టి వాటిని తేలికగా అదుపు చెయ్యొచ్చు. ఒకవేళ అదే గాని జరిగితే నీకు విడుదల దొరుకుతుంది. చాలా సంతోషం అఘోరా. నువ్వు చెప్పినట్టు చేయడానికి నేను సిద్ధం. అఘోరా అనుకున్నది చెయ్యడానికి అమావాస్య గడియల వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఒకవైపు కాలనీలో ఉన్న ప్రజలు రాబోయే ప్రమాదం గురించి తెలియక తమ పనులు చేసుకుంటారు. మరోవైపు అఘోరా ఒక మరణకాండ కోసం సిద్ధపడుతుంటాడు. అలా రోజులు గడుస్తూ అమావాస్య రోజు రానే వచ్చింది. అయితే ఆ రోజు ప్రజలు తమ ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోతారు. ఆ సమయంలో అఘోరా తన బానిస దయ్యంతో కలిసి ఆ చోటులోకి అడుగు పెడతాడు. ఇక్కడ ఉన్న అందరి ప్రాణాలు ఒకేసారి ఎలా తీస్తావా అఘోరా? అందుకోసం నా దగ్గర ఒక ఉపాయం ఉందిలే. ఈ పని పూర్తయ్యాక నిజంగా మాకు విడుదల దొరుకుతుంది కదా? పనిలో ఉన్నప్పుడు విసిగిస్తే బూడిద చేస్తాను. ఇంతకీ వీరందరి ప్రాణాలు ఎలా తీయబోతున్నావు?
చూస్తూ ఉండు. అఘోరా దెయ్యంతో మాట్లాడిన తరువాత ఏవో మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. అయితే మంత్రాలు చదివిన కాసేపటి తర్వాత అక్కడ చుట్టూ ఒక వలయం ఏర్పడుతుంది. ఆ వలయం కారణంగా అక్కడున్న గాలి ఖాళీ అయిపోతుంది. దాంతో ప్రజలకు ఊపిరాడక నిద్రలోనే ప్రాణాలు కోల్పోతారు. ఆ సమయంలో అఘోరాకి ఆత్మఘోషలు వినిపిస్తాయి. అయితే ఇంతలో త్వరగా అమావాస్య గడియలు ముగిసిపోతాయి. దాంతో అఘోరా అనుకున్నది సాధించలేకపోతాడు. ఏమైంది అఘోరా? నా కార్యానికి ఆటంకం కలిగింది. ఇప్పుడు చనిపోయిన ఈ ఆత్మలు నాకు పనికిరావు. మరిప్పుడు ఈ ఆత్మలను ఏం చేయబోతున్నారు? ఈ ఆత్మలన్నీ ఇదే చోటులో బందీగా ఉంటాయి. ఒకవేళ ఈ లోకాన్ని విడిచి వెళ్లాలంటే ఇక్కడ ఎన్ని ఆత్మలైతే ఉన్నాయో అన్ని ప్రాణాలు తీయాల్సి ఉంటుంది. అంటే మీరు అనుకున్నది విఫలమైనట్టేనా? నేను నా ఓటమిని ఒప్పుకోను. మనం దగ్గరనే కైలాపూర్ గ్రామానికి వెళ్దాం పదా అని అఘోరా అమాయక ప్రజల ప్రాణాలు తీసి వాటిని అదే కాలనీలో బందీలుగా ఉంచి వెళ్లిపోతాడు. కాలా ఎంతో సేపు ప్రయాణం చేసిన తరువాత లోతా కొండ మీదకు చేరుకుంటాడు. ఈ దాగుడు మూతను కట్టుపెట్టు. మర్యాదగా నా ముందుకురా. నా చోటుకి వచ్చి నీ పెత్తనమేంట్రా? నువ్వు గాని ఇక్కడ నుండి వెళ్ళకపోతే ప్రాణాలు పోతాయి. నీకు అంత అవకాశం లేదులే. కాలా మాట్లాడుతున్న సమయంలో మెరుస్తున్న ఒక వస్తువు కాలా ఎదురుగా ప్రత్యక్షమవుతుంది. అప్పుడు కాలా మెరుస్తున్న వస్తువుని అందిపుచ్చుకోవాలని అనుకుంటాడు. కానీ అది దొరకదు. ఆ తర్వాత మెరుస్తున్న వస్తువు కదులుతూ వెళ్లి ఒక దగ్గర ఆగుతుంది. అప్పుడు ఆ స్థానంలో హీరో దెయ్యం ప్రత్యక్షమవుతుంది. అసలు ఎవరు నువ్వు? నీకు ఇక్కడేంటి పని? నా పేరు కాలా. నాకు నీ దగ్గర ఉన్న వస్తువు కావాలి. వచ్చి తీసుకో మరి. కాలా మెరుస్తున్న వస్తువు కోసం ముందుకు అడుగులు వేయగా కొన్ని శక్తి కిరణాలు కాలా మీదకు వస్తాయి. అప్పుడు కాలా వాటి నుండి తప్పించుకుంటాడు. ఆ తర్వాత దెయ్యం హఠాత్తుగా కాలా మీద దాడి చేసి కింద పడేస్తుంది. నువ్వు నన్ను ఓడించలేవు గాని ఇక్కడ నుండి వెళ్ళిపో. కృతక్రియ జాగురి వృత్త హిసిలోరా నహుని జత్తహం జరం. కృతక్రియ జాగురి వృత్త హిసిలోరా నహుని జంతహం జరం. కాలా మంత్రాలకు దెయ్యం కాస్త ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత అతన్ని ఆపడానికి మీదకు వస్తుంది. అప్పుడు కాలా తన శక్తితో దాడి చేస్తాడు. అలా ఇద్దరి మధ్య పోరు మొదలవుతుంది. ఒకవైపు కాలా మెరుపు దాడి చేస్తుంటే దెయ్యం నిప్పుగోళాలను కాలా మీదకు వెదజల్లుతుంది. అరే ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఈ మధ్య కాలంలో వరుసగా చాలా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. అవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలోకి వచ్చిన తర్వాతే మాయమైపోతున్నారు. ఒకవేళ ఇది సీరియల్ కిల్లర్ పని అంటావా? నాకు అలా అనిపించట్లేదురా. ఒకవేళ మనం గాని నిజాలు కనిపెడితే ఇద్దరం ఊర్లో హీరోస్ అయిపోతాం. నీ ఆలోచన బాగానే ఉంది. మరి మనం ఎక్కడికి వెళ్లి నిజాలు తెలుసుకుందాం? ఇద్దరు ఫ్రెండ్స్ అలా మాట్లాడుకుంటూ బైక్ మీద వెళ్తారు. సరిగ్గా కాలనీ దగ్గరలో బైక్ పంక్చర్ అవుతుంది. అప్పుడు ఇద్దరి దృష్టి దెయ్యాల కాలనీ వైపు పడుతుంది. రే అటు చూడు, అక్కడేదో కాలనీ ఉంది. నీకు ఆ కాలనీ గురించి తెలీదా? గతంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకేసారి చనిపోయారు. అయితే మనకు అదే సరైన చోటురా. మనం లోపలికి వెళ్లి ఒక వీడియో తీసి కాలనీ మొత్తం కాటికి అనే టైటిల్ తో రిలీజ్ చేద్దాం. ఇద్దరు స్నేహితుల్లో ఒకరు లైట్ పట్టుకుంటే మరొకరు కెమెరా తీసుకుని దెయ్యాల కాలనీలోకి అడుగు పెడతారు. మరోవైపు కాలా తన శక్తితో దెయ్యాన్ని అదుపు చేసే ప్రయత్నంలో ఉంటాడు. అలానే మాంత్రికురాలు కాలా సమర్థుడా కాడా అనే ఆలోచనలో ఉంటుంది. మరి ఈ ప్రశ్నలన్నిటికీ త్వరలోనే సమాధానాలు తెలుసుకుందాం. For more horror stories, please subscribe our channel.